హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం టెట్ పేపర్ 1 యొక్క సిలబస్ విశ్లేషణకు అయితే వద్దామండి. సో ఏమేమి సిలబస్ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే అండి. సో కొత్త ఏం కాదు. సో మనం ఛానల్లో మనం ఇప్పటిదాకా పోస్ట్ చేయలేదు, అందుకని ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, అంతే తప్ప ఇంకేం లేదండి. సో మనం టెట్ని ఫుల్ ఫామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది మనందరికీ తెలుసు. సో దీంట్లోకి వస్తే మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి అని చెప్పి మనం చూస్తే ఒకసారి, సో మనకి సైకాలజీ అండి. సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ అండ్ పెడగాగి అలాంగ్ విత్ ఐసీటీ ఇంటిగ్రేషన్. సో ఇన్ని టాపిక్స్ అయితే మనకు ఉన్నాయండి. పెడగాగి, ఐసీటీ ఇంటిగ్రేషన్. సో ఇవన్నిటికి 30 మార్క్స్కి వస్తాయండి. సో 30 మార్క్స్కి 30 బిట్స్. సో లాంగ్వేజ్ 1, సో ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అండి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడిషా ఏది మెన్షన్ చేసుకుంటే అది మనకి లాంగ్వేజ్ 1. సో ఇది 30 మార్క్స్, 30 బిట్స్ అండి. సో లాంగ్వేజ్ 2 కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. కంపల్సరీ ఏ లాంగ్వేజ్ ఉంటుందండి? ఇంగ్లీష్. ఇవి కూడా 30 మార్క్స్, 30 బిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ 30 మార్క్స్, 30 బిట్స్ అండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ అండి. 30 మార్క్స్, 30 బిట్స్. సో ఇదండి టోటల్ 150 మార్క్స్కి. సో ఇప్పుడు మనం సైకాలజీలోకి వస్తే, సైకాలజీలో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో శిశు వికాసం, బోధనా శాస్త్రం 30 మార్కులకి. సో నేను లోపల మ్యాటర్ అంతా చదవట్లేదండి, పైన చదువుతున్నాను. సో సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే, మెయిన్ సైడ్ హెడ్డింగ్. శిశు వికాస అవగాహన. అదేవిధంగా దీంట్లో వికాస దృక్పథాలు ఉంటాయి, దత్తాంశ సేకరణ పద్ధతులు ఉంటాయండి. అదేవిధంగా భాషా వికాసం, నైతిక వికాసం, క్రీడా వికాసం, సో స్వీయ భావన, అలాగే సంజ్ఞానం అంటే కాగ్నిషన్, సంజ్ఞాత్మక వికాసం, ఐక్యూ, దీంట్లో ఐక్యూ భాగం అండి. సో మూర్తిమత్వం, ఇవన్నీ ఉంటాయి. సో అభ్యాసనాన్ని అర్థం చేసుకోవడం అనేది సెకండ్ చాప్టర్ అండి. అభ్యాసనాన్ని అర్థం చేసుకోవడం. సో అభ్యాసనం, అదేవిధంగా దీనిలో అభ్యసన రకాలు వస్తాయి. అదేవిధంగా కొత్తగా యాడ్ చేసిందండి సో 5E గురించి. అదేవిధంగా అభ్యసన బదలాయింపు, అభ్యసన సిద్ధాంతాలు ఇవన్నీ వస్తాయి. సో థర్డ్ చాప్టర్ బోధనా శాస్త్రం అండి. థర్డ్ చాప్టర్ అంటే బోధనా శాస్త్రం. సో పిల్లల కేంద్రీకృత విధానంలో గురించి కానీ, పిల్లల శాస్త్రము, వనరులు మరియు అభ్యసనాలు, అదేవిధంగా వాటి టాపిక్స్, ఇవన్నీ భావన, స్వభావము, ఇవన్నీ దాని కింద వస్తాయండి. అదేవిధంగా మనం పెడగాగికి వస్తే, మనము పెడగాగి కూడా ఇంటిగ్రేటెడ్ కదండి. మనకి చూడండి ఇక్కడ మెయిన్ ఆర్టీఐ, ఎన్ఈఎఫ్, ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్, ఇవన్నీ మనం ఆల్రెడీ మనం రీసెంట్గా ఇది మనం అయితే చెప్పుకోవడం జరిగిందండి. ఎన్సీఎఫ్ ఫర్ స్కూల్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో దీని మీద మన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కొంతమంది ఎవరైనా చూడకపోతే చూడండి. సో సీసీ గురించి, అదేవిధంగా దీంట్లో ఈ యాక్ట్స్ గురించి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఐసీటీ ఇంటిగ్రేషన్ వస్తే ప్రధాన భావనలు అంటే కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్పుట్, అవుట్పుట్ వంటివండి. సో కంటెంట్ సృష్టి అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ గురించి, అదేవిధంగా వివిధ ప్లాట్ఫామ్ల గురించి, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానాలు, అభ్యసనం. సో ఏంటి విధానాలు, అభ్యసనం అని, వనరులు, ఇంటిగ్రేషన్, అదేవిధంగా ఇవన్నీ టాపిక్స్. దీంట్లో మాక్ టెస్టుల గురించి, ఐసీటీ ప్లాట్ఫామ్స్ గురించి, వీటన్నిటి గురించి దీనిలో రావడం అయితే ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఈసారి సిలబస్ ఎక్కువ అండి. సో అది గ్రహించాలి. సో పార్ట్ బి తెలుగుకి వస్తే, తెలుగులో వచ్చి పఠన అవగాహన. సో అపరిచిత పద్యం ఇస్తారు, అపరిచిత గద్యం ఇస్తారు, దాని నుంచి అండి. తెలుగు వాచకాల్లో కవి పరిచయము, విశ్లేషణ, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. సో అది వస్తుంది. ఇంకా పదజాలం నుంచి అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వ్యుత్పత్తాలు, మాండలిక పదాలు. అదే భాషా భాగాలు వస్తే, భాషా భాగాలు, కాళలింగాలు, పురుషాలు, విరామ చిహ్నాలు, క్రియా రకాలు, వచనాలు, వ్యాకరణ, పరభాషిక పదాలు, అక్షర విధానం, అచ్చులు, హల్లు, ఉభయాక్షరాలు, ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, నాసికాలు, ఉష్మాలు, సంతస్తాలు, వర్గయుక్తులు, స్పర్శాలు, స్థిరాలు, ఇవన్నీ వస్తాయండి. వర్ణోత్పత్తి, స్థానాలు, సందులు, నిర్వచనాలు, అలాగే తెలుగు సందులు, సంస్కృత సందులు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో మెన్షన్ చేసే సందులు చదువుకుంటే చాలండి, దాన్ని దాటిపోదు. సో సందుకు సంబంధించిన పదాలు విడదీసి సంధి చేయడం అండి. అలాగే సమాసాలు, వాటి యొక్క ఛందస్సు, లఘు గురువులను గుర్తించడము, ఉప్పలమాల చంపకమాల అని ఆయన మెన్షన్ చేశారు చూడండి అంటే. సో ఇంకా మిగిలిన మధ్యవం శార్దూలం లేదు. అలంకారాలు, పాఠ్యపుస్తకం నందు అలంకారాలు గుర్తించడం.
వాక్యాలు రకాలు అండి, కర్తరికర మరి సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, అదేవిధంగా విషయార్థక వాక్యము, అనుమతార్థక వాక్యం మొదలైనవి వాక్య రకాలు ఉన్నాయి కదండి అవి. దీని గురించి మనం చేసామండి. అదేవిధంగా మెథడాలజీకి వస్తే మనకి 6 మార్క్స్కి మెథడాలజీ ఉంది. వాటిలో టాపిక్స్ చూద్దామండి. భాష, మాతృభాష చరిత్ర, స్వభావం, పరిధి, భాషా నైపుణ్యాలు, మాతృభాష బోధనా లక్ష్యాలు, సాధించవలసిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక, రచన, వనరుల వినియోగం, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన, నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించండి. సో మనం పేపర్ 2 ఇంగ్లీష్కి వస్తే సో మనకి ఏంటి టాపిక్స్ దీంట్లో అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్, పారాస్, ఫ్రేషియల్ వర్బ్స్, అదేవిధంగా స్పెల్లింగ్స్. సో సినానిమ్స్కి అయితే మనం టెక్స్ట్ బుక్ మొత్తం తిప్పేస్తే చాలండి. యాంటోనిమ్స్కి అయితే కూడా అంతే అండి. సో హోమోఫోన్స్ మీద నేను టాపిక్ చేస్తాను, హోమోఫోన్స్, హోమోనిమ్స్ మీద. సో వర్డ్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కొలగేషన్స్, ఆర్డినల్ నెంబర్స్ అంటే పొజిషన్ అండి, అది చెప్తాను. యానాగ్రామ్స్, అలాగే ఫింగర్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, అగ్రిమెంట్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అండి. అదేవిధంగా క్లాజ్ టైప్స్ అంటే ఇఫ్ క్లాజ్ అవన్నీ వస్తాయండి. సబ్జెక్ట్, ప్రెడికేట్ ఇవన్నీ. ఇంకా హెల్పింగ్ వర్బ్స్, అదే మోడల్ వర్బ్స్, వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఫ్రేమింగ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఆర్డరింగ్ ఆఫ్ అబ్జెక్టివ్స్ యొక్క ఆర్డరింగ్ అండి. సో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, అదేవిధంగా పంచువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్, సో లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, ఫార్మేట్, ఫ్యూచర్స్. ఈమెయిల్ అండి, ఇది ఇప్పుడు ఈ మధ్య యాడ్ చేశారు, అంతకుముందు లేదు, ఈమెయిల్ లేదు. సో డైరీ ఎంట్రీ కూడా లేదు, ఇప్పుడు ఎంటర్ చేశారు. సో పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, ఫార్మేట్, ఫ్యూచర్స్, నోటీస్, ఇన్వెన్షన్, ఫార్మేట్, బయోగ్రఫికల్ స్కెచ్, స్పీచ్. సో నేను వండర్ అవుతున్నాను, ఎందుకనంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ డిఎస్సిది అంటే టెట్ సిలబస్ చూస్తున్నానండి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే ఓకే, డిక్షనరీ ఎంట్రీ ఓకే, కానీ ఏవైతే ఉన్నాలో బయోగ్రఫికల్ స్కెచ్, స్పీచ్, నోటీస్, ఇన్విటేషన్, వాటి యొక్క ఫార్మాట్స్ అన్నీ అంటేనే అమ్మో ఇంత ఉందా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే ఇది పేపర్ 2ది, చాలా వరకు పేపర్ 2ది. సో అన్నీ ఉన్నాయా అని చెప్పి. ఇంకా పోజో పోయిటరీ నుంచి మనకి పారాస్, వాటి గురించి. సో నేను వీలైనంత త్వరగా మీకు పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్ మీద వీడియో అయితే చేస్తానండి. సో మెథడాలజీ మనకి యాజ్ ఇట్ ఈస్ 9 ఫోనిక్స్ తప్ప అన్నీ ఉంటాయండి, సేమ్ మెథడాలజీ. సో మనకి ఫస్ట్ పేపర్ 2 వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి సేమ్ ఉంటుంది ఇంగ్లీష్లో. దానిలో డెప్త్గా ఉంటుంది, దీంట్లో ఇలా ఉంటుందండి. దీని ముందు కూడా నేను వీడియో చేస్తానండి. సో కొంచెం టైం, మీకు తెలిసిందంటే నాకు స్కూల్ అలాగా 2 మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో బట్ మీరు మాత్రం సపోర్ట్ అసలు చేయొద్దు, ఎందుకంటే హార్డ్ వర్కర్స్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేయరు కాబట్టి. యథావిధిగా మీరు వీడియోని చూడబాకండి, లైక్ చేయబాకండి, అసలు ఎవరికి షేర్ కూడా చేయొద్దు, ఎందుకంటే మమ్మల్ని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు కానీ. సో ఇలా అండి. సో ఇవి చూస్తే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్, టెక్నిక్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్, వొకాబులరీ, గ్రామర్, టీచింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, ఇవన్నీ మెథడాలజీ. మ్యాథ్స్కి వస్తే నేను సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చెప్తాను, టోటల్ చెప్పట్లేదు. టోటల్ చెప్తే వీడియోస్ ల్యాగే అండి, ల్యాగ్. సో సంఖ్యలు అండి, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, దానిలో జీసీడీ అన్నీ ఉన్నాయండి. అంకగణితం, జామెట్రీ, సో దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్, బీజగణితం, క్షేత్రగణితం. ఇంకా మ్యాథ్స్ మెథడాలజీకి వస్తే మనకి 6 అండి. సో గణితం యొక్క చరిత్ర, స్వభావం, నిర్వచనాలు, దీని మీద మనం వీడియో చేసాం. గణితాన్ని బోధించే యొక్క లక్ష్యాలు, విలువలు మరియు బోధన లక్ష్యాలు, దీని మీద కూడా మనం వీడియో చేసామండి. సో గణిత బోధనా పద్ధతులు, పరిష్కార చర్యలు, సో దీని మీద చేసాం కానీ డెప్త్గా పోయినట్లేము. సో నేను చూస్తానండి. గణితంలో బోధనా సామాగ్రి, టీఎల్ఎం, మనం గణిత బోధన కిట్ గురించి చేసామండి. పాఠ్య పుస్తకాలు, బోధన ప్రణాళికలు, సో మనం అకాడమిక్ స్టాండర్డ్స్ మీద చేసాము. మూల్యాంకనం మీద చేయలేదు, నేను ఖచ్చితంగా చేస్తాను. సో సైన్స్ కంటెంట్ కోసం నేను ఇందాకే చెప్పాను, సైన్స్ సోషల్ 2 మింగిలప్ అని. అవి ఎలాగో చూడండి. సైన్స్ కంటెంట్ 12 మార్క్స్కి. జీవ ప్రపంచం, లివింగ్ ఆర్గానిజమ్స్, దానిలో చూడండి జీవులు మరియు జీవులు, లివింగ్ అండ్ నాన్ లివింగ్, మానవులు, ఆహారము, వ్యవసాయ పద్ధతులు, కుటుంబము, కణము, సూక్ష్మజీవులు, ఆటలు మరియు వినోదం, ఎన్ని ఉన్నాయి చూడండి. జీవ ప్రక్రియలు, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ జీవ ప్రక్రియల్లో ఈ టాపిక్స్. సహజ విషయాలు, వస్తువులు మరియు పదార్థాలు, కాంతి, దాంట్లో చాలా ఉన్నాయి. విద్యుత్, అయస్కాంతం, ఉష్ణోగ్రత, శక్తి, ఘర్షణ,
దహనం, ఇంధనం, ధ్వని, కొన్ని సహజ దృగ్విషయాలు, రవాణా మరియు కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్పోర్ట్, వృత్తులు మరియు సేవలు, మన పర్యావరణం. సో దీనిలో మెథడాలజీ చూస్తే చరిత్ర, సైన్స్ యొక్క స్వభావం, నిర్వచనాలు, సైన్స్ యొక్క లక్షణాలు, విలువలు మరియు బోధన లక్ష్యాలు ఇవన్నిటికీ సేమ్ అండి. సో బోధన పద్ధతులు, పరిష్కార చర్యలు, టిఎల్ఎం, పాఠ్య పుస్తకం, అదేవిధంగా సిసిఏ అయితే కూడా కామనే, నేను చెప్తానండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ సోషల్ కంటెంట్, ఇది ఒక 12 మార్క్స్కి, మళ్ళీ దీంట్లోనే 3 మార్క్స్, 3 మార్క్స్కి అంత చదవాలా అంటే చదవాలి, ఖచ్చితంగా చదవాలి. మన విశ్వం, అవర్ యూనివర్స్, ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోత్పత్తి, రాజకీయ వ్యవస్థలు మరియు పాలన. ఇంకా మ్యాటర్ అంతా చదివితే ఇంకా అంతే, ఇక్కడ ఉండిపోవచ్చు. సామాజిక సంస్థ మరియు అసమానతలు, సో మతం మరియు సమాజం, సంస్కృతి మరియు కమ్యూనికేషన్. సో మీరు అనుకోవచ్చండి, మేడం మీరు మెథడ్స్ చెప్తున్నారు. అవునండి, నేను ఏది నాకు మంచి మెటీరియల్ కనిపిస్తే దాని మీద నేను మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను. సో నేను వాళ్ళది వీళ్ళది అని చూడట్లేదు, అది ప్రమోషన్ వీడియో కూడా అసలు కాదు. ఎందుకంటే నేను ఏదైతే పీడిఎఫ్ చూసానో ఆ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మంచిది అని అనుకోవడం వల్లే నేను చేస్తున్నాను. సో ఇక్కడ సోషల్ మెథడాలజీ కూడా 3 మార్క్స్ కంటే. సో చరిత్ర, స్వభావం, లక్ష్యాలు, విలువలు, బోధన లక్ష్యాలు, సామాజిక బోధనా పద్ధతులు, అదే టిఎల్ఎం, ఇంకా పాఠ్య పుస్తకాల గురించి, అదేవిధంగా సిసి, ఇవే అండి. సో మొత్తం టోటల్ మనకి 150 మార్క్స్కి. సో 150 బిట్స్, చాలా హెవీగా ఉందండి టాపిక్, అంటే కంటెంట్ ఈసారి చదవడానికి ఎస్జిటి వాళ్ళకి. సో ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్, మీకు ఏమైనా టాపిక్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.